మోదుగుల రుద్రారెడ్డి అనే వ్యక్తి వేధింపులు తాళలేక గుంటూరు నగరంలోని మల్లికార్జునపేటలో నివాసం ఉంటున్న కార్యంశెట్టి శ్రీదేవి ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేసిన కార్యంశెట్టి ఆనందరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం రుద్రారెడ్డి వద్ద 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 1.5 లక్షల పైగా అతనిని వడ్డీ రూపంలో చెల్లించామని, కానీ నాకు మొత్తం డబ్బులు ఇప్పుడే కావాలని ఒత్తిడి చేశారని అన్నారు. శారీరకంగా లొంగపరుచుకోవడానికి డబ్బులు ఎరవేసి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. లొంగని పక్షంలో నా డబ్బులు నాకు కావాలంటూ రుద్రారెడ్డి వారి అనుచరుల చేత అనేక మార్లు ఫోన్లు, అసభ్య పదజాలంతో దూషించి మానసికంగా ఆమెను కుంగదీశారని అన్నారు. రుద్రారెడ్డిని మర్రి మేరియమ్మ, దర్శి విజయ నిర్మల పెట్టిన వేధింపులు తట్టుకోలేక కార్యంశెట్టి శక్తి శ్రీదేవి ఆత్మహత్య చేసుకుందని అన్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నేను రియల్ ఎస్టేట్లో మీడియేటర్గా పనిచేస్తాను. మా మిస్సెస్ గారు నవంబర్ 4వ తారీఖున పురుగుల మందు దాకా చనిపోయారు. ఆ కేసు విషయమే అరణాలపేట స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అది జరుగుతుంది. ఈ ముద్దాయిలు కొంతమంది మా మిస్సెస్ చనిపోవడానికి కారణమైనటువంటి రుద్రారెడ్డి గారు, నిర్మల గారు, వాళ్ళ అమ్మగారు అంటే మరియమ్మ గారు, వాళ్ళందరూ పేర్లు పెట్టి మా మిస్సెస్ గారు సూసైడ్ లెటర్ రాసి పురుగుల మందు దెబ్బ పక్కన పెట్టుకొని వీడియో కూడా తీసి చనిపోయారండి. ఆ విషయం మేము అన్నపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆధారాలను ఇచ్చేసాము వాళ్ళకి. అయినా కానీ ఆ కేసు విషయంలో మాకు వాళ్ళ మీద అరెస్ట్ చూపించలేదు ఇంతవరకు. 3 నెలలు అయినా కానీ 3 నెలలు అయింది ఇప్పటికీ చల్లికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది అని చెప్తున్నారు. కానీ మాకు న్యాయం జరగలేదు. రేపు వెళ్ళండి అని చెప్తున్నారు. మాకు న్యాయం జరగలేదు. ఆ ముద్దాయిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పని ఈ ఆధారాలతో ఎస్పీ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఏం జరిగింది? ఎందుకు చచ్చిపోయినా? ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాం మేము గతంలో. ఈ వడ్డీలు కడతానే ఉన్నాం. ఈ మధ్యలో మా మిస్సెస్ గాను ఆ రెడ్డి గారు అనే వాళ్ళకి చిన్న డిస్ప్యూట్లకి గొడవ జరిగింది అక్కడ హైదరాబాద్లో, చిన్న ఆ పాటల విషయంలో. ఆ విషయంలో మనస్పర్ధలు తేడా వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ మీద సాడీలు చెప్పిందని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒకేసారి మా డబ్బులు మాకు కట్టు, మా మీద సాడీలు చెప్తున్నాను నువ్వు అని చెప్పని అందరు తిట్టి అందరూ ఒకేసారి తిట్టారు. ఇక ఆ విషయంలో తట్టుకోలేక ఈ అమ్మాయి అర్జెంటుగా డబ్బులు అయితే మేము కట్టలేము, కొంత టైం ఏంటని అడిగితే కాదు అర్జెంట్ కట్టాలి, మా మీద నువ్వు చాడీలు చెప్తున్నావు ఒకటి అందరికీ, మేము డబ్బులు ఇచ్చి మీరు సాయం చేస్తే ఇట్లా చేస్తారు మమ్మల్ని అని చెప్పని, బ్లేమ్ చేస్తామని చెప్పని అనేసరికి బాగా ఒత్తిడి గురయ్యి సూసైడ్ చేసుకున్నారు. పురుగుల మందు తాగి. ఎస్పీ గారిని కలవటానికి వచ్చాం సార్. ఇప్పుడు కలుస్తాం. జరిగి 3 నెలలు అయింది సార్. ఇంతవరకు ముద్దాయిలను ఎవరిని అరెస్ట్ చేయలేదు. శెట్టి శ్రీదేవి అనే మహిళ గురించి మరి తను మరణించి నవంబర్ 4వ తారీఖు ఆత్మహత్య చేసుకొని ఉన్నప్పటికీ ఈ రోజు వరకు ఎవరిని తగిన బాధ్యులను అరెస్ట్ చేయకుండా ఉండటం అనేది మరి అంత దుస్థితి అనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. పోలీసులు నిర్లక్ష్యమా లేకపోతే ఏంటి ఇది అనేది తెలియట్లా. ఆమె ప్రత్యక్షంగా చనిపోతూ ఒక సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియో ఉంచినా కానీ ఆ వీడియో ఆధారం బట్టి వెంటనే సాక్షులను కానీ మరి ఎవరినైనా దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉండటం ఏంటి అనేది మరి మాకు ఒక $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ విధమైన దుస్థితి ఏ మహిళకి రాకూడదు. ఈ రోజు వరకు 3 నెలలైనా ఫలానా వాళ్ళు కారణం అని తెలిసి కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండటం ఏంటి అనేది ఎంతగా ఆలోచించినా అర్థం కావట్లేదు. రుద్రారెడ్డి అనే వ్యక్తి మరి కార్యంశెట్టి శ్రీదేవిని ఎంతగానో వేధించి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆమెని మరణానికి గురైన వ్యక్తి. మరి ఆయన అదేవిధంగా ఆమె అక్క, ఆమె తల్లి, ముగ్గురు మరి దీనిలో పాత్రధారులైనందున వారందరినీ తక్షణం పోలీసు వారు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వారిని వెంటనే మరి రిమాండ్కి తరలించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వీసీకే పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నేను. ఇది కనుక జరగకపోతే మరి మహిళలతో ధర్నా చేపట్టాల్సి రావాల్సి వస్తుంది.